హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కొంచెం బాగాలేనండి. ఫేస్ చూస్తుంటే అర్థం అవుతుంది కదా, డల్ గా ఉంది, జిడ్డు జిడ్డుగా ఉంది, దవళ్ళను వాసినట్టుగా అనిపిస్తా ఉన్నాయి కదా. కొంచెం పళ్ళ సమస్యలు ఉంటే నాకు హాస్పిటల్కి వెళ్తున్నానండి. వాళ్ళు ఇంజక్షన్లు అవి వేసి ఫేస్ అనేది కొంచెం లావు వస్తా ఉంది, దవడ కూడా వాస్తూ ఉంది. అందుకోసమే వీడియో తీసుకోవడానికి, వాయిస్ ఇవ్వడానికి ప్రతిదానికి ఇబ్బంది అయిపోయింది. కానీ పళ్ళ గురించి అనేది చూపించుకోవాలి కదండి. ఇన్ని రోజులు నేను నిర్లక్ష్యం చేశాను పళ్ళ గురించి చూపించుకోకుండా అనేది. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయి కనీసం నెల అవుతూ ఉంది, నెల అవుతుందా అంటున్నారు ఇవి చేయడానికి, అంత బాగా చేయడానికి. ఇంకా ఏం చేస్తామండి, తప్పదు కదా, చేపించుకోవాలి. ఈ శారీ తెచ్చేసి చాలా రోజులు అయిపోయిందండి. అది చూడడానికి స్మూత్ గా ఉంది అనేసి నేనైతే తీసుకున్నాను. చీర అయితే కనుక పాత మోడల్ చీర అనేది అయితే కనుక ఇది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసిందండి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పీస్ ఇది అనేది సేమ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా. దీంతో అనేది డ్రెస్, నేను ఒక డ్రెస్ అనుకున్నానండి, కానీ ఆ డ్రెస్ కి ఇది క్లాత్ కు సెట్ కాదు. అంటే దీంట్లో బార్డర్ వచ్చింది కదా, బార్డర్ లేనిది అయితే కనుక బాగా కనిపిస్తుంది, బాగా నేను అనుకున్న డిజైన్ కి అయితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చూసి నేను ఏమనుకుంటున్నా అంటే 2 స్టెప్ తో అనేది ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నాను. అది కూడా కుచ్చుతో అండి, అంబ్రెల్లా కటింగ్ అయితే కాదు, కుచ్చుతో. టూ స్టెప్ అంటేనక కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి కాదండి. ఆ మామూలుగా లాంగ్ ఫ్రాక్ ఇది. లాంగ్ ఒక స్టెప్ వస్తుంది, దానిపైన ఇంకొక స్టెప్ అలాగా వస్తుంది అంతే. అంటే కట్ చేసి కాకుండా రెండు రెండు సపరేట్ గా వస్తాయి. ఆ మోడల్ అనేది కుడదాం అనుకుంటున్నాను. ఆ మోడల్ కూడా అనేది నేను అసలు కుట్టను లేదండి, ఇంతవరకు మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయలేదు. మాట్లాడడానికి కూడా రావట్లేదండి, నొప్పి వస్తా ఉంది. తప్పుగా అయితే ఏమనుకోకండి. ఇక్కడ చూడండి, ఇదైతే వచ్చేసింది కదా, కొంగు అయితే కనుక సేమ్ ఇలాగే వచ్చేసింది. ఈ కొంగును కూడా సైడ్ నెక్ గా డిజైన్ చేద్దాం అనుకుంటా. అంటే వీ నెక్ పెట్టేసి ఇలా సైడ్ కు మనము బొందెలు కట్టుకుంటట్టు వస్తుంది కదండి, ఆ టైప్ లో అనేది నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్ అనుకుంటున్నాను అండి. ఫుల్ హ్యాండ్స్ అయినా కుట్టుకోవచ్చు, లేదా మనకు హాఫ్ హ్యాండ్స్ అయినా కుట్టొచ్చు. హ్యాండ్స్ అనేది నేను కటింగ్ చేసేటప్పుడు అయితే చెప్తానండి. ఇప్పుడైతే కనుక మనము దీన్ని కటింగ్ చేసుకుందాము. కటింగ్ అయితే చేసేసుకున్నాము. దీంట్లో నుంచి నేను కొంగు భాగం అనేది తీసేసానండి. చూడండి, దీని కొంగు భాగం అనేది సపరేట్ చేసేసుకున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత చీరనంతా ఇలా మర్చుకున్నానండి. మర్చుకున్న తర్వాత మనకు ఈ బార్డర్ అనేది ఒకవైపు తీసేస్తున్నానండి. పై పక్క అనేది బార్డర్ తీసేస్తున్నాను. ఇలా బార్డర్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమేనండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ కైమైన్ అనేది కట్ చేసేసుకున్నాము. దీంట్లో నుంచి మనకు లైనింగ్ ఎంత ఉందో అంతమైన కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇంత పైన అయితే కనుక ఉంది, కొంచెం ఎక్కువగానే. దీన్ని అనేది సపరేట్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అనేది సగం సగం చేసుకోవాలండి. 2 స్టెప్స్ అనేది అన్నాను కదా, ఇందులో అనేది సగం సగం చేసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 అయితే ఉంటుందండి. పెద్ద శారీ అండి ఇది. దీన్ని అనేది ఇలా సగం అనేది చేసేసుకోవాలి. మీరు బార్డర్ కట్ చేసే ముందు మీకు ఎంత పొడవు ఉన్నారో దాన్ని అనేది తీసుకోండి. నాకైతే కనుక బార్డర్ మొత్తం అనేది పోయింది, కానీ మీ సైజుని పట్టించి మీరు అనేది తీసేసుకోవచ్చండి. చూడండి, ఇది అనేది ఒకటి తీసేసుకున్నాను. మీ పొడవు ఎంత ఉందో ఆ పొడవును కొలుచుకొని తర్వాత బార్డర్ ఉంటే కనుక తీసేసేయండి, లేకుంటే ముందే అనేది తీయకండి. నాకు సరిపోతుంది అనేసి హైట్తో నేను కొంచెం తక్కువనే కాబట్టి సరిపోతుంది అనేసి తీసేసాను. ఇప్పుడు ఒకటి అనేది సపరేట్ పెట్టేసుకున్నాము. చూడండి, ఇది ఒకటి అనేది సపరేట్ పెట్టేసి ఇంకొక దాన్ని అనేది మర్చుకోండి. ఇలాగా చీరని ఎలా మర్చుకుంటామో అలా అనేది మర్చుకోండి. చూడండి, మొత్తం పొడవు వచ్చేసి 39 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నానండి. ఇందులో నుంచి మనకు ఒక స్టెప్ వచ్చేసి 27 ఇంచుల పొడవు అనేది తీసేసుకుంటున్నాను. 27 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. 1 ఇంచ్ అనేది కుట్లలోకి అనేది తీసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి.
ఇప్పుడు మనకు కుచ్చుకు అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా వస్తుందండి. నేను లైనింగ్ అయితే వేయట్లేదండి, మీరు లైనింగ్ వేసేసుకోండి. ఇది మందంగానే ఉంది, నేను లైనింగ్ వేయట్లేదు. ఇంట్లోనే క్లాత్ అనేది నేను లైనింగ్ గా వాడుతున్నాను. దీనికైతే కనుక పైన బార్డర్కి అయితే కనుక అందుకై కలర్ అనేది వేరుగా ఉంది చూడండి. మందంగా ఉంది కదా కనిపించదు అనేసి ఇదే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎడల్పు వచ్చేసి 22 ఇంచుల ఎడల్పు అనేది తీసేసుకున్నానండి. ఎడల్పు వచ్చేసి 22 ఇంచుల ఎడల్పు. ఎక్స్ఎల్ వాళ్ళకు, ఎమ్ వాళ్ళకు ఇది అనేది సైజ్ సరిపోతుందండి. XXL వాళ్ళకైనా కానీ సరిపోతుంది, అంటే లాస్ట్ చివరి కుట్టు పడుతుంది అంతే. కానీ XXL అల్ట్రాలకు అయితే కనుక 23, 24 తీసుకున్నాం అంటే కనుక సరిపోతుంది. వచ్చేసి పొడుగు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నానండి. ఈ 15 ఇంచులు ప్రతి ఒక్కరికి సరిపోతుంది. హైట్ చాలా 6 అడుగులు అట్లా ఉన్న వాళ్ళకైతేనే 16, 17 తీసుకోవాల్సింది ఉంటుంది. 15 ఇంచులు అనేది అందరికీ సరిపోతుందండి. దీన్ని అనేది ఇలా మర్చుకోవాలి. ఇది వచ్చేసి డబల్ మడతతో ఉందండి, అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది 2 వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి నడుము అనేది చూసేద్దామండి. నడుము దగ్గర వచ్చేసి 10 ఇంచులకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. నెక్ అనేది తీసేసుకుందాము. నెక్ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసేసుకుంటున్నానండి. నెక్ 3 ఇంచులు, షోల్డర్ కూడా వచ్చేసి 3 ఇంచులు తీసేసుకుంటున్నాను. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. ఈ 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుందండి. ఇంకా లావుగా ఉంటారు చూడండి, వాళ్ళకు వచ్చేసి 6.5, 7 ఇంచులు అలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ అండి, ముందర నెక్ వచ్చేసి 5.5 అనేది పెడుతున్నానండి. ఈ 5.5 కూడా మనము ఇలా బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలి. ఇలా అనేది గీసుకున్న తర్వాత మనకు వచ్చేసి వీ నెక్ అన్నాను కదండి, వీ నెక్ కోసము ఇలా స్కేల్ ఇలా పెట్టేసి ఇలా గీసేసుకోవాలండి. ఇలా అనేది గీసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ తీసుకోవాలండి. సంక రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇలా సంక రౌండర్తో ఇలా రౌండ్ గా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఇక్కడ 10 ఇంచులు పెట్టుకున్నాం కదండి, ఇక్కడికి అనేది కూడా ఇలా క్రాస్ గా అనేది గీసేసుకోవాలి. చూడండి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు సంక ఒక్కటి అనేది కట్ చేసుకోండి. ఇలా సంక ఒకటి కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా కట్ చేసుకొని ఈ 2 అనేది సపరేట్ చేసేసుకున్నాం. ఇది బ్యాక్ నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలా ఉన్నది అలాగనే అనేది మర్చేసుకోండి. మర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్ గా గీసుకున్నాము. ఈ వీ నెక్ అనేది మనము ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమేనండి. ఇలా అనేది నెక్ అనేది వస్తుందండి. మనకు కుట్లలో కొంచెమైనా నెక్ ఇలా అయితే వస్తుంది. నెక్ అనేది నేను కొంచెం చిన్నగా పెట్టుకుంటానండి. ఇప్పుడు మనకు సైడ్ గా ఉండేటట్టు అనేది గీసేసుకున్నాము, ఇట్లా వచ్చేటట్టు. చూడండి దీన్ని అనేది ఇలా క్రాస్ గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. కొంచెం స్కేల్ పెట్టి అనేది గీసుకోండి. మనకి ఇక్కడికి వచ్చిందంటే కనుక సరిపోతుంది, అంటే ఇక్కడ కుట్లోకి ఇంతవరకు పోతుందండి. ఒకవేళ కుట్లోకి ఇంతవరకు పోయినా మనకి ఇక్కడ వరకు అనేది కరెక్ట్ గా వస్తుంది. సైడ్ కు అనేది ఇంకొంచెం తక్కువగానే తీసేసుకున్నాము. మీకు దీన్ని ఎట్లా వేసుకోవాలంటే మన కుట్లలోకి ఎంత పోతుందో చూసుకొని అనేది వేసుకోవాలండి. ఈ క్రాస్ అనేది కుట్లలోకి పోయిన తర్వాత మనకు ఇక్కడ కరెక్ట్ గా ఈ సైడ్ కు వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. లేకుంటే మనం ఎక్కువగా కట్ చేసామనుకోండి లోపలికి పోతుంది, మనం కట్టుకున్నా కూడా కనిపించదు. దానికోసం అనేసి కొంచెం చూసుకొని అనేది వేసుకోవాలి. చూడండి మనకు నెక్ అనేది ఇలా వస్తుందండి. లాగా దీన్ని అనేది సపరేట్ పక్కన పెట్టేసుకొని బ్యాక్ నెక్ అనేది తీసేసుకున్నామండి. బ్యాక్ నెక్ మీరు చాలా పెద్దగైనా పెట్టుకోవచ్చు, లేదా చిన్నగైనా పెట్టుకోవచ్చు, లేదా కొంచెమైనా పెట్టుకోవచ్చు అండి. నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తాను. బ్యాక్ నెక్ అనేది చిన్నగా పెట్టానండి, అంటే ఒక 3 ఇంచులు అనేది రౌండ్ చేసేసాను. మనకు ఇవి 2 అనేది కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకున్నామండి. ఇలా పెట్టి అనేది కట్ చేశానండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది మనకు ముందర నెక్ అనేది కట్ చేసుకుందాం. ముందర నెక్ అనేది మనకు చూడండి దీన్ని మాత్రం కట్ చేసుకుందామండి. ఒకదాన్ని మాత్రమే దీని మీద పెట్టేసి కట్ చేసుకున్నాము. ఇంకొకటి అనేది ఇంకొక దాన్ని అనేది అంటే
చూడండి ఈ క్లాత్ అనేది వేస్తున్నాను ఇంకొక దాని మీదకి అనేది. అంటే ఇట్లా మనకు ఒక సైడ్ ప్లేన్ వస్తుంది, ఒక సైడ్ అనేది మనకు ఇది ఇట్లా కట్టేటట్టు అనేది వస్తుంది. చూడడానికి మనకు కోట్ వేసుకునే విధంగా అనేది కనిపిస్తుందండి. అందుకు ఇంకొక దానికి అనేది ఇది కట్ చేస్తున్నాను. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఈ రెండు అనేది పక్కన పెట్టేసుకున్నాము. మనకి ఇప్పుడు మొత్తం కట్ అయిందండి. హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకోలేదు, హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ అనేది పెడుతున్నాను అండి. మీరు హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. బార్డర్ అనేది కింద ఉండిస్తున్నాను. చూడండి నేను వచ్చేసి 26 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 2 మడతలతో ఉందండి. 2 మడతలతో మనము మడిచామంటే 4 మడతలు అవుతుంది. అంటే 2 హ్యాండ్స్ కి అనేది వస్తుంది. ఇక్కడ నుంచి అనేది మనము క్రాస్ కి అనేది కట్ చేసుకోవడమేనండి. హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయినట్టే. చూడండి మనకు ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ అనేది రెడీ అయినట్టే. ఇదొక హ్యాండ్స్, ఇదొకటి మనకు మొత్తం కట్ అయిందండి. ఇప్పుడు కుట్టేద్దాము. కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కుడదామండి. ముందుగా ఇవి అనేది కుట్టి పక్కన పెట్టేసుకున్నాము. చిన్న చిన్నవి కుట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా ఉంటుంది. తొందరగా డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇవి 2 స్టెప్స్ అన్నది కదా, 2 స్టెప్స్ అనేది కుచ్చే పెట్టేది మటుకు కుచ్చు పెడతాం కాబట్టి మనకు ఇది ఇలా జాయింట్ గా చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇలా అనేది మొత్తం కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ రెండు అనేది సగం చేసేయండి. ఇలా ఇలా పట్టుకొని మనము ఇలా సగానికి అనేది చేసేసుకోవాలి. ఇలా సగం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము సైడ్కి అనేది కటింగ్ అయితే చేసాం కదండి, నెక్ అనేది ఆ సైడ్ నెక్ అనేది ఇలా పెడితే బాగుంటుంది. ఇవి ఎలా కుట్టుకోవాలంటే ముందుగా అనేది థ్రెడ్ తీసుకొని ఇలా తిప్పేసుకోవాలండి. నేను ఆల్రెడీ థ్రెడ్ అనేది ఇలా తిప్పేసాను. తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక 4 ఇంచుల ఎడల్పు 4 ఇంచుల పొడవుతో ఇలా బాక్స్ టైప్లో అనేది కట్ చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి 3 ఇంచుల ఎడల్పు 3 ఇంచుల పొడవుతో అనేది ఇవి బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి. ఒక 3 దీనిలను పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది తీసేసుకోండి. తీసుకొని ఇలా బాక్స్ టైప్లోనే ఉంది కదండి, ఈ టైప్లోనే ఇలా కుట్టేసేయాలి. ఇలా కుట్టే ముందు మనం ఈ థ్రెడ్ అనేది తీసుకున్నాం, ఇది అనేది థ్రెడ్ తీసుకున్నాం కదా, ఇది మీరు ఇలా క్లాత్ సేమ్ క్లాత్ థ్రెడ్ తిప్పేసుకోవచ్చు. లేకుంటే మనకు రెడీమేడ్ దొరుకుతాయి కదండి, అది కూడా అనేది తీసుకోవచ్చు. దీన్ని ఒక మూలన అనేది పెట్టేసేయండి. ఒక మూలన పెట్టేసిన తర్వాత దాన్ని కూడా ఇలాగా ఇలా అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ మూలలు అనేది ఇలా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇట్లా తిప్పేసుకోవాలి. 4 మూలలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా తిప్పేసుకోవాలి. ఇక్కడ కొంచెం హోల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నేను చీరలలో వస్తుంది కదండి, అది ఇది నేను తీసి పక్కన అనేది పెట్టుకుంటాను. ఏదో ఒక దానికి అవసరం వస్తుంది కదా అనేసి, మన కాడికి కుట్టించుకోవడానికి వచ్చేటివి కానీ లేదా నా చీరలలో వచ్చేటివి కానీ దాన్ని అనేది నేను పక్కన అనేది పెట్టుకుంటానండి. దీన్ని ఇప్పుడు ఇలా మర్చుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది దీని లోపలికి అనేది పెట్టేసుకోవడమేనండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి మర్చి లాగైనా కానీ లోపలికి పెట్టేసిన తర్వాత ఇది సమానంగా మూలలకు వచ్చేటట్టు అనేది మనం ఇలా ఏలుతా అనుకున్నామంటే వచ్చేస్తుంది. ఇలా మూలలకు అనేది అయిన తర్వాత ఇలా మడిచి అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా దారాలు ఏమన్నా ఉన్నా కానీ తీసేసేయండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ 3 అనేది మనము ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకోవడమేనండి.
ఇలా 3 కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోవడమే. స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా అన్నామంటే నీట్‌గా అనేది మనకొచ్చేస్తుంది. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది 2 పొరలు దారం ఎక్కించుకొని చివర అనేది కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలాగా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో కుట్టు వేసేసి ఇవి ఇక్కడ ఇలా ముడి అనేది వేసేసుకోవడమేనండి. ఇలాగనే ఈ చివర ఇక్కడ ఇలా అనేది కుట్టుకోవడమేనండి. దీనిని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ముందర నెక్ అనేది తిప్పేసుకున్నామండి. ముందర నెక్ తిప్పేసుకునే ముందు హ్యాండ్స్ అనేది మనము తీసుకున్నాం కదా! ఈ హ్యాండ్స్ అనేది మడిచి అనేది కుట్టేసుకుందామండి. ఇక్కడ చివర అనేది ఇలా మడుచుకొని కుట్టు అనేది వేసేసుకుందాం. ఇలా అనేది 2 మడిచి అనేది కుట్టుకోవాలి. మడిచి కుట్టుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్ సైజ్ అనేది కట్ చేసుకున్నామండి. కానీ సంక అనేది మనము తీసుకోలేదు. సంక క్రాస్ తీస్తాం కదండీ! అదనేది మనం తీసుకోలేదు కాబట్టి ఒకసారి మనము చూసుకోవాలి. ఎక్కువ తక్కువగా ఉంటే దాన్ని అనేది కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకొని దీన్ని అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంక క్రాస్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువైనా తీసేయాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకున్నాను. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత దీనిలో అనేది పక్కన పెట్టేసుకున్నాం. హ్యాండ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇవి అనేది తీసేసుకోవాలి. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టు అనేది వేసుకోవాలండి. అంటే మెడ తిప్పేస్తున్నాం ఇప్పుడు మనము. ఇది జాగ్రత్త అండి. మనకు కరెక్ట్‌గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా! ఇంకొకటి కూడా దీన్ని ఇలాగనే పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసుకున్నాం కదా! ఇంకొకటి కూడా కుట్టు వేసేసుకున్నాము. ఈ 2 అనేది మనకు కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి మనకు కరెక్ట్‌గా అనేది ఉంది. దీన్ని తిప్పేసుకున్నాము. ఎగస్ట్రా క్లాత్ మొత్తం అనేది 2 వైపులా అనేది కట్ చేసేసుకోవాలి. కొంచెం డాట్స్ ఇది కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా డాట్స్ పెట్టేసుకున్నాము. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత పై కుట్టు అనేది వేసుకున్నామండి. నీట్‌గా తిరుగుతుంది. లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు వేసుకున్న వెనకమ్మటే ఇలా తిప్పేసి అసలైన క్లాత్ మీద కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసుకొని ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇంకొకటి కూడా తిప్పేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ కూడా అనేది కట్ చేశానండి. ఇప్పుడు ఈ చివరన అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టారంటే మనకు కరెక్ట్‌గా అనేది నెక్ అనేది వస్తుంది. చూడండి మన నెక్ అనేది కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఒక ఇంచి లేదా ఇంచున్నర దగ్గర అనేది ఇలా పెట్టేసేయండి. చూడండి ఇలాగా.
ఒకదాన్ని మాత్రమే. ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి, మనకు ఇలా పెట్టి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి ఎదురుగానే ఇంకొకటి కూడా, కానీ ఇటువైపు చివర పెట్టేసేయాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా అనేది మెడ తిప్పేసుకోవాలండి. నేను మెడ తిప్పేయడమే కాబట్టి ఆల్రెడీ తిప్పేసి టక్స్లు వేసేసానండి. షోల్డర్లు అనేది జాయింట్ చేసేసుకున్నాము. షోల్డర్లు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసుకున్నామండి. షోల్డర్లు అయితే కనుక జాయిన్ చేసేసాము. ఇప్పుడు మనము హ్యాండ్స్ కుట్టుకున్నాము. హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవాలండి. నేనైతే కనుక హ్యాండ్స్ ఒకటైతే కుట్టేసాను. ఇంకొక వల్ల కూడా అనేది కుడతాము. హ్యాండ్స్ ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి. ఇప్పుడు మనము కుచ్చు పెట్టేసుకున్నాము. మనం ఆల్రెడీ ముందే అనేది కుట్టుకున్నాం కదండి. ఈ రెండు అనేది జాయిన్ చేసేసుకున్నాము. దీన్ని అనేది ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవడమే. మీరు సపరేట్ అయినా పెట్టుకోవచ్చు. రెండు కుచ్చు పెట్టేటివే కాబట్టి నేనైతే సపరేట్ ఏం పెట్టట్లేదండి. ఇలా కుట్టు రెండు జాయిన్ చేసి పెడుతున్నాను. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు దీంట్లోకి లైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే లైనింగ్ వేయట్లేదు. లైనింగ్ వేసినా చాలా బాగుంటుందండి. నాకు దగ్గర లైనింగ్ లేదు. బయటకు పోయి తెచ్చుకోనికి టైం లేదండి. టైం అంటే తెచ్చుకోలేనండి. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా, అందుకోసమని ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదండి. ఇలా కుచ్చు పెట్టేసుకోవడమే. ఎక్కడి వరకు కుచ్చు అంటే మనము ఇక్కడ తీసుకున్నాం కదండి, మనకు ఈ సగానికి అనేది దాటి పెట్టేసుకున్నాం కదా, ఆ సగం అనేది ఇక్కడికి వచ్చేంత వరకు కుచ్చు పెట్టుకోవాలి. ఇంకొక సగం ఇంకొక వైపు, ఒకవైపు అలా కుచ్చు పెట్టిన తర్వాత ఇంకొక వైపు అనేది మనము బ్యాక్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం దూరము నార్మల్గా కుట్టు వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కూడా మొత్తము ఇందాక ఎలా కుచ్చు పెట్టుకున్నామో అలాగనే పెట్టేసుకోవాలి. చిన్న కుచ్చు అయినా పెట్టుకోవచ్చు, పెద్ద కుచ్చు అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. క్లాత్ను పట్టించి కానీ లేదా క్లాత్ మనకి ఎక్కువగా ఉన్న దాన్ని పట్టించి కానీ కుచ్చు అనేది మారుతూ ఉంటుంది. ఇంకొక వైపు కూడా కుచ్చు పెట్టేసాను. కుచ్చు పెట్టిన తర్వాత ఒకసారి ఇలా ఇక్కడ ఇటువైపు అనేది తిప్పి చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది అంటే కనుక ఇంకో కుట్టు వేసుకోండి. లేదా ఎక్కడన్నా కానీ కుచ్చు పడడం అలా జరిగిందంటే కుట్టు ఆడ కుచ్చు పడిన దగ్గర ఇప్పదీసి మళ్ళీ వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇదైతే నీట్గా వచ్చిందండి. కుట్టు అనేది వేసుకున్నాము. ఇంకొక కుట్టు కూడా అనేది వేసేసానండి. ఇప్పుడు మన సైజుని పట్టించి మనము కుట్టు అనేది వేసేసుకోవడమే అండి. అంటే స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవాలి మన సైజుని పట్టించి. హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయాలండి. నేను చివరన కుట్టు వేస్తున్నానండి. మళ్ళీ సైజ్ చూసుకొని కుట్టు వేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇలా చివరన వేస్తున్నాను.
నడుము దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ రెండింటిని సపరేట్ చేసేద్దామండి. ఇక్కడ సపరేట్ చేసి ఏ దానికి అది అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా మడిచి అనేది కుట్టు వేసేస్తాము. ఒకటి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి అనేది తీసేసుకున్నాము. దీన్ని కూడా ఇలా మడుచుకొని కుట్టు వేసేసుకోవడమే. ఇందాక ఎలా వేసుకున్నామో సేమ్ అలాగనే. ఇంకొకటి కూడా అనేది కుట్టు వేసేసాను 2 అనేది. ఇప్పుడు ఇటువైపు కూడా అనేది కుట్టు అనేది వేసేసుకోవడమేనండి. ఇటువైపు కూడా కుట్టు వేసుకున్న తర్వాత మన సైజుని పట్టించి అనేది కుట్టు వేసేసుకున్నాము. చూడండి లూజ్ కుట్లు అనేది వేసేసాను. నేను క్లాత్ కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటానండి. ఒకవేళ మనం లావ్ అయినా కానీ సరిపోయేటట్టు ఉండేటట్టు పెడతాను. క్లాత్ అయితే చూడండి ఎక్కువగానే ఉంది క్లాత్. డ్రెస్ మొత్తం అనేది తిప్పి చూసుకున్నాము. నెక్ అనేది చిన్నగా పెట్టేశానండి. చిన్నగా ఎందుకంటే మాక్సిమం ఈ డ్రెస్సులు ఎక్కువగా మా పాప వేసుకుంటుందండి. నేను వీడియోలో మాత్రం వేసుకొని చూపిస్తాను. ఎక్కువగా మా పాప వేసుకుంటుంది కాబట్టి ఆమెకు తగ్గట్టుగా అనేది నేనైతే వేస్తాను. కింద వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ అయితే వస్తుంది ఫ్రాక్ అనేది. ఇవి అనేది కూడా మనం వేసుకున్న తర్వాత కట్టుకుంటే బాగుంటుందండి. ఇలా పైకి ఇలా వచ్చేస్తాయి మనకు. డ్రెస్ మొత్తం అనేది నీట్ గా వచ్చేసింది. ఇక్కడ నేను ఇవి పిన్నులు అనేది పెట్టేసానండి. కుట్టేటప్పుడు మనకు క్లాత్ లో అనేది పడిపోతుంది అండి. అప్పుడు మనకు మళ్ళీ కుట్టి ఇప్పదీసి వేయాల్సింది ఉంటుంది. ఇవి థ్రెడ్స్ అండి. ఇది కుట్టేది అయితే చూపించలేదు. ఇలా కట్టుకోవడానికి లూజ్ గా ఉన్నప్పుడు సెట్ అవుతుంది. ఈ డ్రెస్ అనేది నేను వేసుకొని చూపిస్తాను. అయితే వేసుకున్నానండి. డ్రెస్ మొత్తం అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. హ్యాండ్స్ గానీ ఇది ఫినిషింగ్ కూడా అనేది చాలా టైట్ గా వచ్చేసింది చూడండి. నేనైతే ఇంత టైట్ వేసుకోను. చాలా వీడియోస్ లో కూడా చూసారు. ఇది ఇలా టైట్ గా ఉంటే బాగుంటుంది అనేసి అయితే కుట్టారు. నెక్ ఒకటే కొంచెం పైకి ఉందండి. నేను కటింగ్ చేసేటప్పుడే చెప్పాను కదా, మాక్సిమం మా పాప ఎక్కువ వేసుకుంటుంది బట్టలు అనేసి. అందుకోసమే నెక్ పైకి అయితే పెట్టేశాను. ఇంకొంచెం కిందికి పెట్టుకున్నా అంటే పెద్దవాళ్ళకు మీ సైజుకు తగ్గట్టు చాలా బాగుంటుంది. మొత్తం అయితే ఇలా వస్తుందండి. నేనైతే ఇంట్లో ఉన్న చీరతో ఇలా అయితే కుట్టేశాను. ఒక్క స్టెప్ అయినా కానీ కుట్టుకోవచ్చు ఈ మోడల్. నేను చీర లాంగ్ ఎక్కువగా ఉంది కానీ అనేసి కనుక 2 స్టెప్స్ అనేది పెట్టేశాను. ఇలాగైనా కుట్టుకోవచ్చు. ఒకటే ఫుల్ ఫ్రాక్ అయినా కానీ కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. కటింగ్ చేసుకోవడం కుట్టడం కూడా చాలా ఈజీ కదండి. చూసారు కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.